అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో వర్షాలు కూడా పడుతున్నాయి, చల్ల చల్ల వాతావరణంలో మీరు ఏం తింటున్నారు, ఏం తీసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి. ఇకపోతే ఇంకా ఆషాఢం అయితే ఎండింగ్కి వచ్చింది కదా, సో కొంచెం లేడీస్కి అనేది కొంచెం ప్లానింగ్ అయితే ఉంటుంది కదా. అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంటే ఈ ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మనం ఎప్పుడు క్యాలెండర్ తీసుకొని టిక్కులు పెట్టుకునే రోజులే లేవు, అసలు క్యాలెండర్ పట్టుకున్న రోజులు కూడా లేవు. బట్ ఈ మధ్యన అన్నిట్లో తెలుసుకొని అన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ నేర్చుకోవాలి కాబట్టి అంటే మనం నేర్చుకుంటేనే కదా మన పిల్లలకి అంటే పిల్లలకైనా చూపించగలుగుతాం. సో మనకే తెలియని పిల్లలకే చూపిస్తాం. అందుకే ఇవాళ అయితే నేను అంటే అన్ని డేట్స్ కొంచెం టిక్ చేసుకొని కొంచెం మనం ఎప్పుడు తిరిగే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకో, అరే ఈరోజు ఇది ఇది అని చెప్పేసి మనకున్న మైండ్ సెట్కి అవన్నీ గుర్తుండవు కదా. సో అట్లా నేనైతే టిక్ పెట్టుకున్నామని చెప్పి టిక్ అయితే పెట్టుకుంటున్నాను. చూద్దాం మరి ఎట్లా టిక్ పెట్టుకుందాం ఏంటి అని. సో ఇది క్యాలెండర్ అయితే అక్కడ బయట ఉంటే తెచ్చుకున్నాను. ఒక దాంట్లో టిక్ చేసి పెట్టుకున్నాం అనుకో తెలుస్తుంది కదా ఏ రోజు ఏంటిదని, అట్లా అనమాట. నేను ఆల్రెడీ టిక్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇట్లా మీలో ఎంతమంది ఇట్లా అంటే మనం ఏదైనా చేయాలి లేకపోతే చూడాలి అనుకున్నప్పుడు ఇట్లా ఎంతమంది టిక్ చేసి పెట్టుకుంటారో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు అంత పెద్దగా గుర్తుండదు అబ్బాయి ఇవన్నీ అంటే, అస్సలు నాకు గుర్తే ఉండదు. నిజంగా చెప్తున్నాను కానీ అస్సలు గుర్తుండదు. అందుకని చెప్పి ఇట్లా గుర్తుపెట్టుకున్నాను, చాలా కష్టం. ఇంకా మళ్ళీ డేట్ వచ్చిన రోజు 13th కదా అంటే అట్లా గుర్తొచ్చిందని కూడా కాదు, అంత మతి మాకు. సో ఇప్పుడైతే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఏదో చూద్దాం ఇంకా ఈసారి అన్న ఇట్లా పెట్టుకుందామని చెప్పి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి అవన్నీ చూపిస్తాను కానీ. సో ఇదనమాట బ్లాగ్ అయితే. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ అక్కడ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ గో. నా డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదినైతే ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా, 2.5 years కూడా అవుతుండొచ్చు. బట్ ఇంతవరకు ఇంత కూడా క్రాక్ కాలేదు. అంటే నేను కూడా ఎక్కువ యూజ్ చేయలేదు కానీ బట్ చాలా బాగుందబ్బా. అంటే మరీ హైట్ ఉన్న వాళ్ళు తీసుకోకుండా నార్మల్ మిడిల్ హైట్ ఉంటారు కదా వాళ్ళకైతే పక్కగా సెట్ అవుతుంది. హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం గలీజ్కి కొడుతుంది. హైట్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్ మిడిల్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూసినారా ఎంబ్రాయిడరీ వరకు 400కి మేబీ ఇది 300 ఏమో ఉందనుకుంటా. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు అప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి 400 పడింది. కానీ ఇప్పుడు చాలా తక్కువ రేట్ ఉంది, చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. అంటే కొంచెం క్లాత్ ఎట్లా అంటే కాటన్ ఉన్నది, కొంచెం బాగుంటుంది అబ్బా, తీసుకోవచ్చు, బాగుంటుంది. కాలేజ్ వేర్కి అయితే సూపర్ ఉంటుంది, ఆఫీస్ వేర్కి అయినా కాలేజ్ వేర్కి అయినా సూపర్ ఉంటుంది. ఇక్కడ పాకెట్ కూడా వచ్చింది, చాలా బాగుంది. మీకు కావాలి అనుకుంటే నేను క్రింద ట్యాగ్ చేస్తాను. మీకు కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి, అవసరం అయితేనే తీసుకోండి. నా అలాగా పిచ్చి పిచ్చి ఖర్చులు మాత్రం అస్సలు పెట్టొద్దు. కానీ డ్రెస్ చాలా బాగుంది, నచ్చితే తీసుకోండి. బ్యాక్ ఇట్లా ఇట్లా కలర్ బాగుంది. అంటే ఎప్పుడు రొటీన్ కలర్స్ కాకుండా ఇట్లా బాగుంటుంది అని చెప్పి వీ షేప్లో నేను తీసుకున్నాను, బాగుంది. కావాలి అనుకుంటే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తెగ ఊపేస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ని, బ్రాండ్ కొలాబరేషన్స్ అని, అంటే డిస్కవరీ ప్రాజెక్ట్ అని కూడా అంటున్నారు దీన్ని. అయితే ఆ కొలాబరేషన్స్ మరి నిజంగానే వస్తున్నాయి ఫేక్ వస్తున్నాయి నాకు తెలియదు. కానీ నాకు వచ్చిన కొలాబరేషన్స్తో లెక్క పెడితే అయితే అమ్మ డైలీ ఇంట్లో ఒక 2-3 కొలాబరేషన్స్ ఇంకా లైఫ్ సెట్. అసలు ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి అయితే ఇది ఫేక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అయితే కొలాబరేషన్ చేసుకునే వాళ్ళు మనతో డైరెక్ట్గా డీల్ చేస్తారు. అంటే ఈ ప్రమోషన్కి ఇంత, ఈ ప్రమోషన్కి ఇంత అంటే వాళ్ళు కూడా మనం బయట బేరం ఎట్లా ఆడదామో అట్లనే ఇట్లా రిక్వెస్ట్ చేసుకుని అడుగుతారు. సో ఇక్కడ రిక్వెస్టింగ్ ఏం లేకుండా వాళ్ళ మ్యాక్సిమం ఎర్నింగ్ ఇట్లా ఉంటుంది, ఇంత ఉంటుంది, 2500, ఒక్కొక్క దానికి 10,000 అట్లా ఎవరు ఇస్తారు నాకేం అర్థం కాలేదు. మేబీ ఉంటాయి అట్లా, రియల్గా కూడా ఉంటాయి, ఫేక్ కూడా ఉంటాయి. బట్ ఇది ఫేకా రియల్ నాకు తెలియదు. కానీ తెగ వైరల్ అయిపోతుంది. నాకు తెలిస్తే మ్యాక్సిమం ఇది ఫేకే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొలాబరేషన్ వచ్చిన దానికి తొండం అసలు మొహానికి తోకకి సంబంధం లేకుండా వచ్చినాయన్నమాట. అంటే వాళ్ళు నాకు పంపించింది ఒకటి, మళ్ళీ వాళ్ళ ఛానల్లో ఇంకొకటి, అంటే వాళ్ళ ఐడీకి వెళ్ళి చెక్ చేస్తాం కదా అందులో ఒకటి. మరి అది ఫేకా రియలా కూడా నాకు అర్థం కాలేదు. నేనైతే ఫేకే అనుకున్నాను. మొత్తం ఏఐ ఇమేజెస్ ఉంటాయి కదా అవిట్లతో మొత్తం నింపేసి వాటిని యూజ్ చేసుకుని అట్లా చేస్తున్నారేమో నాకు అనిపించింది. అందుకే నేనైతే ఖచ్చితంగా ఫేక్ అని అనుకొని ఇంకా మళ్ళీ నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పినాను. కానీ ఇంకా అంటే ఇంకా ఏమీ రిప్లై ఇవ్వలేదనమాట. ఎవరైనా చిన్న చిన్న క్రియేటర్స్ ఉన్నా మీకు కూడా ఇలాంటి కొలాబరేషన్స్ వచ్చినా కానీ
అవి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటది కింద నొక్కితే. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి ఇంకా మళ్ళీ మీరు ఏమి ఫాలో కొట్టి మెసేజ్ చేయండి, లేకపోతే పైసలు పంపియండి అని చెప్పి వాళ్ళు అడిగినా గానీ అసలు పంపియొద్దు. ఎందుకంటే కొలాబరేషన్ చేయాలి అనుకుంటే ప్రొడక్ట్ ఫ్రీగానైనా పంపిస్తారు, లేకపోతే ఒక ప్రొడక్ట్‌కు ఇంత మనీ అని చెప్పేసి వాళ్ళే ఇస్తారు తప్ప మనల్ని మనీ అయితే ఎప్పుడు అడగరు. అట్లా ఎవరైనా అడిగిరనుకో ఖచ్చితంగా స్కామ్ అని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇట్లా చెప్తున్నాను గానీ నేనే స్కామ్ అయ్యాక కూడా నాకు తెలీదనమాట. ఇదే క్వెషన్ అంటే నాకిట్లా వచ్చింది గదా! మరి ఇది ఫేక్ పేజా? లేకపోతే రియల్ పేజా? బ్రాండ్‌దేనా? అని జెప్పి నేను చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీని అడిగితే అది రియల్ పేజీ కావచ్చు. అంటే ఇది మొత్తం ఏఐతో అంటే వాళ్ళ వీడియోస్ మొత్తం ఏఐతో ఉన్నాయి గదా! మేబీ ఫేక్ కూడా కావచ్చు. మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని నొక్కి మళ్ళీ ఎటువంటి రిప్లై ఇయ్యకండి అని జెప్పేసి అంటే నాకు గూడా సజెషన్ ఇచ్చింది. ఇంక నేను గూడా ఇంకేం జేయలేదనమాట. ఇంగా నిన్న 2 వచ్చినాయి. ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేయంగానే మళ్ళీ 3, 4 వచ్చినాయి. మరి అది రియలా? ఫేకా? నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ నిన్న ఒక అంటే నిన్న ఒక 3000 ఏమంటారు కొలాబరేషన్ దాకా వచ్చినాయి. ఇవాళ చూసుకుంటే ఒక 10,000 దాకా వచ్చినాయన్నమాట. అవైతే నేను ఖచ్చితంగా ఫేకే అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనీ వాల్యుబుల్ అయినప్పుడు ఈ 2 అంటే నాకున్న 3,000 ఫాలోవర్సర్‌కి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 3,000 ఉంటారు. ఆ ఫాలోవర్స్‌కి గింతగనం కొలాబరేషన్స్ ఎందుకొస్తారు? ఇంతగనం అమౌంట్ ఎందుకిస్తారు అని నాకనిపిచ్చింది. బట్ ఇదైతే ఖచ్చితంగా నేనైతే ఫేకే అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చినాయి ఎవరికన్నా వస్తే మీరేమనుకుంటున్నారో డెఫినెట్‌గా కామెంట్ చేసి చెప్పండి. అంటే ఈ ఓన్లీ క్రియేటర్స్‌కే వస్తున్నాయా? లేకపోతే ప్రతి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకొస్తున్నాయా? ఒకవేళ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే ఇట్లా పైన అదే సెట్టింగ్స్‌లోకెళ్ళి చూడండి. బ్రాండ్ కొలాబరేషన్‌కి ఇంకొకటి డిస్కవర్ ప్రాజెక్ట్ అని నొక్కితే దాని మీద కనిపిస్తది. మీకు కూడా వస్తున్నాయి ఇట్లనే లేదా అని డెఫినిట్‌గా కామెంట్ చేసి చెప్పండి. అంటే క్రియేటర్ కాకుండా ఇంకా నార్మల్ వాళ్ళు ఉంటారు కదా! ఒకవేళ మీరు చూస్తే వీలైతే నాకు చెప్పండి. ఎందుకంటే మాకు కూడా ఒక చిన్న ఐడియా ఉంటది కదా! మరి క్రియేటర్స్‌కే వస్తున్నాయా? అట్లా అని చెప్పేసి. కొంతమంది అకౌంట్స్ అయితే ఇట్లా మరి దాంతోనో దీంతోనో సస్పెండ్ అయిపోతున్నాయి అకౌంట్స్ అయితే. మాక్సిమం అయితే మనం ఎంత కష్టపడితే ఒక ఫాలోవర్ వస్తారు నిజంగా. అది నాకు యూట్యూబ్‌లో అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా ఏం కష్టపడి ఏం లేదు. యూట్యూబ్ అప్‌లోడ్ చేసిందే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఎవరో చిన్న క్రియేటర్స్ అయినా, పెద్ద క్రియేటర్స్ అయినా గానీ మనం వీడియో అనేది యూట్యూబ్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్ రెండిట్లల్లో పోస్ట్ చేయండి. వస్తే వస్తది లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను అదే హోప్‌తోనే ఉన్నాను. ఇంటికాడ కూర్చొని ఏం చేస్తలేం కదా! ఇదే వీడియో తీసి పెడదాం తీ అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మంచి క్లిక్ అయిన తర్వాత మళ్ళీ ఛానల్ డ్రాప్ అయితా ఉంది కదా! ఇంకేం చేయలే. ఇంకొక ఆమె అయితే నాకు పెద్ద పెద్ద సజెషన్స్ ఇస్తుంది. చూస్తా. నేను తర్వాత ఇచ్చే టైంలోనే ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. బట్ నేనెందుకు రిప్లై ఇయ్యట్లేదు అంటే ఎందుకులే అని చెప్పేసి ఊరుకుంటున్నాను కానీ లేదు. నాకొచ్చిన కోపానికైతే ఇంక అంత కంట్రోల్ చేసుకోక ఏం చెప్తా సోషల్ మీడియా అట్లనే ఉంటది కదా! సరే గాని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకేమొస్తది గానీ, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ జేయండి. అంతవరకు బాయ్ బాయ్.